నేను పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని హీరో చెప్తే చాలబ్బా ఆ పబ్లిసిటీ అలాగుంటది. గా క్యాండిడేట్ మంచోడు గెలిపిస్తే మీకు సేవ చేస్తాడని ఓ సెలబ్రిటీ చెప్పిండంటే ఇక నేను గెలిచినట్టే అని ఫీల్ అవుతారు నిలబడ్డోళ్ళు. సార్ జర ఈలు చూసుకొని ఓ మలక ప్రచారం చేసి ఓ రాదు అని బతిమలాడుతుంటారు కూడా. అయితే ఒక లీడర్ సార్కు 5-6 హీరోలు పొల్లు ప్రచారం చేస్తున్నారబ్బా. ఇంకా కొందరేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు ఆ మనిషికే ఓటేయాలని. ఎందుకంటే ఆ లీడరు యాక్టర్ కూడా మరి. అవునా ఎవరైనా అని మీరేం ఎక్కువ సోచాయించకురి, మేమే చెప్తాం గాని. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. నా తమ్ముడిని గెలిపియాలని అన్నయ్య ఇంట్లోండే ఆవాజ్ ఇచ్చిండు గాని కొనిదెల వారి బలగం అంతా పిఠాపురంలో ఎన్నడో దిగింది. తమ్ముని కోసం చిన్నాన్న నాగబాబు సారు, మరిది కోసం చిన్నోదిన పద్మజమ్మ, బాబాయ్ కోసం అబ్బాయి వరుణ్ తేజు, మేనమామ కోసం అల్లుళ్ళు సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు, ఇట్లా హీరోలంతా పిఠాపురంలోనే అడ్డా పెట్టిండ్రు ఒక రామ్ చరణ్ సార్ తప్ప. మనిషికో మండలం గుర్తబట్టి గాజు గిలాస కోటయాల జనసేన అధ్యక్షుడిని అసెంబ్లీకి పంపాలని కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతున్నారు. షూటింగులు గీటింగులు బంద్ పెట్టి హీరోలు ఇట్లా పర్ఫార్మెన్స్ చూపిస్తుంటే జబర్దస్త్ ఆర్టిస్టులంతా ఎలక్షన్ షోలు చేస్తున్నారు అభిమాన హీరోని ఎమ్మెల్యేని చేయాలని. డాన్సులు నేర్పించే జానీ మాస్టర్ గల్లీల పొంట చెమట తీస్తాడు. సార్ కోసం వీళ్ళంతా దిగితే సార్ ఏమో ఆంధ్ర అంతా తిరుగుతున్నాడు కాళ్ళకు గిరికలు కట్టుకొని. మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదక్కడ. జనసేన పార్టీ పెట్టి 10 ఏండ్లు. 5 ఏళ్ల కిందట అధ్యక్షుడు 2 సీట్లకు పోటీ చేస్తే ఒక్కటి సుత గెలవలే. ఈ తాపకు టీడీపీ బీజేపీలతోటి పోతున్నది. మళ్ళీ ఇంతమంది యాక్టర్లు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మా పవన్ సార్ పక్కా గెలుస్తాడని అభిమానులు అంటున్న మాట. క్లైమాక్స్ ఎట్లుంటుందో గానీ పిఠాపురంలో ఎలక్షన్ సినిమా అయితే కెవ్వు కేక.